నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగ వివరాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 26/6/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:25, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథులు పాడ్యమి మధ్యాహ్నం 1:24 వరకు, అలాగే నక్షత్రం ఆరుద్ర ఉదయం 8:46 వరకు, యోగాలు ధ్రువ రాత్రి 11:40 వరకు, కరణము భవ మధ్యాహ్నం 1:24 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజామున 12:17 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుంచి 3:18 వరకు, గుళికాలం ఉదయం 8:42 నుంచి 10:21 వరకు, యమగండం ఉదయం 5:25 నుంచి 7:03 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:48 నుంచి 10:41 వరకు, అలాగే మధ్యాహ్నం 3:05 నుంచి 3:57 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:06 నుంచి 6:36, వర్జం రాత్రి 8:04 నుంచి 9:34 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆకస్మిక విషయాలలో ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే చేస్తున్న కార్యక్రమాల్లో వ్యక్తుల దగ్గర నుంచి మంచి సహకారాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంది. దాంతోపాటుగా ఆగుతూ వచ్చిన పనులలో పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులని అనుకున్న సమయానికి చేసుకోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం అనుకోవచ్చు. కమ్యూనికేషన్ కూడా చక్కగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలో గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది కనుక, అంటే ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నా కూడా ప్రశాంతత అనేది తగ్గే అవకాశం. అలాగే కుటుంబ సభ్యులలో ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా తగినంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తారు. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టిని కేటాయించుకుంటూ, అంటే రాత మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. చదివినడం కాదు, చదివింది రాయడానికి మీద కూడా ఎక్కువ శాతం వాళ్ళు కృషి చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి మీ మీద మీకు ధైర్యం, నమ్మకం, పౌరుషం పెరుగుతాయి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, చమత్కారంగా మాట్లాడుతూ అనుకున్న పనులను నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల సహకారాన్ని మీరు ఆశించడం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులు, ఉన్నత అధికారులతో కలిపి ఈ రోజున చర్చించి మీ మనసులో విషయాన్ని వాళ్ళకి చెప్పి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు విశేషంగా కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మికత బాగా పెరుగుతుంది. అలాగే అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. దానివల్ల మీ ప్రణాళికను మించిపోయిన ఖర్చులు, అనవసర ఖర్చులు కూడా కొన్ని అయ్యే అవకాశం ఉన్న రీత్యా ఖర్చులని మీరు అదుపులో చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు, దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైనవన్నీ కూడా కొంతవరకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకెడుతున్నాయి. కానీ రాబడి కన్నా వచ్చిన రాబడి ఎంతో అంతే ఖర్చు కనబడుతున్న రీత్యా వాటిని మీరు సరైన ప్రణాళికాపరంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. ఆ నేపథ్యంలో అనవసర వ్యయాలకు కూడా తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తిగతంగా మీకు అభివృద్ధి, నూతన ఆలోచనలని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయాణంలో మీకు ఖర్చులని సరైన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడం, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు మొదలైన ఉన్నప్పటికీ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. వృత్తికి సంబంధించిన అనుకూలతలు కూడా గోచరిస్తున్నాయి. అనుకోని అవకాశాలు కూడా లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా గృహానికి సంబంధించి భాగస్వామి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు సంబంధించిన వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ గవర్నమెంట్ ట్యాక్స్ల విషయంలో కానీ ఈ రోజున మీరు చర్చలు జరపడం, వాటికి సంబంధించి మీరు కొన్ని విధానాలుగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. తులా రాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారిని కలిసే అవకాశం, అలాగే వ్యక్తుల సహకారంతో ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమించడానికి మీరు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు. తోబుట్టుల యొక్క సహకారం లభ్యమవుతుంది. అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం లభ్యం కావటం లేదు. ఏ విషయంలో వృత్తికి సంబంధించిన అభివృద్ధి, మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో అభివృద్ధిలో వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదనుకునే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ఆ రకమైన అసంతృప్తిని అధిగమించే విధంగా మీరు పుణ్యబలం పెంచుకోవాలి. ఆ విషయంలో మీరు శ్రీరామ జయరాం జయ జయ రామ రామ శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అసంతృప్తిని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. డ్రైవింగ్ సమయంలో కానీ, ఆరోగ్య సంబంధంలో కానీ, ఇంకా ముఖ్యంగా అలసట, వీటితో పాటుగా ఈ యొక్క ఉన్నత స్థాయి అధికారులతో వృత్తిపరమైన విషయాల్లో చర్చించేటప్పుడు కొంత వీలైనంత ఘర్షణకి లోను కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా సమయాలు అననుకూలంగా ఉండడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉండడం కొరకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో అది వ్యాపారం కావచ్చు, మీ యొక్క వృత్తి కావచ్చు, దేనికి సంబంధించిన విషయాల్లోనైనా ఘర్షణలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. అంటే మీరు ఆశించిన స్థాయిలోనే మీ పని అవుతుంది అనుకున్న దాంట్లో కొంత లోటుపాట్లు ఉంటాయి. కనుక దాన్ని మీరు ఆశించిన స్థాయిలో లేదనుకున్న విషయంలో వెంటనే మీరు డిప్రెషన్ లేకపోతే అసంతృప్తికి లోనే అవకాశం ఉంది. కనుక కొంత నిదానంగా వ్యవహరిస్తూ మీ యొక్క పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే శత్రు రోగ రుణాలని అధిగమించే విషయంలో కానీ, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, అలాగే న్యాయపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడం, అలాగే మీ ఏదైనా వృత్తి చేసేవారికి వృత్తిపరమైన అభివృద్ధిలో అనుకోని వ్యక్తులు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు లాంటివి ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి మీ నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో అవకాశాలు లాంటివి ఉన్నాయి. భాగస్వామికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కృషి, మీరు ఇచ్చే సహకారంతో వారికి కూడా అన్ని విధాల అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ముఖ్యంగా ఆలోచనలలో కొంత ఎక్కువ ఘర్షణ, అలాగే వ్యక్తులతో అంటే మీ పై స్థాయి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే వారి యొక్క సహకారాన్ని కోరుకుంటున్నప్పుడు కానీ కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండే కన్నా కొంత వచ్చే ఫలితాలు మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉన్న రీత్యా మీ ఆలోచనలే కొన్నిసార్లు మీకు నెగిటివ్గా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. అంటే ఇది జరగదని ముందర మీకు మీరే అనేసుకునే పరిస్థితిలో, లేకపోతే ఎక్కడికెడితే ఘర్షణాత్మకంగా ఉంటుందో అనే ఆలోచనలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేయాలి. తండ్రి పెద్దలతో మీకు మాట పట్టింపు రాకుండా వీలైనంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత లాంటిది అయితే ఒకటి కనబడుతుంది. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన విషయాల్లో కొంత అంటే గృహ వాతావరణంలో కానీ, విద్యార్థుల విద్య సంబంధించిన విషయంలో కానీ, హాస్టల్ వసతి కొరకు పెద్దవారు పిల్లల కొరకు చేసే ప్రయత్నాలకు కానీ ఈ రోజున ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయడం, ఒక పక్కన సంతానం యొక్క అభివృద్ధి కొరకు, మీ వృత్తి మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు
సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అధికంగా ఉంటాయి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా వారికి వారు చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతిరోజులాగే ఎవరైనా సరే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మీరు కూడా ఈ రోజున మీ యొక్క అనుకూలతల కొరకు అలా చేసుకున్నా సరే, ఇంకా అవకాశము ఆసక్తి కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన మందిర సందర్శన ఇవన్నీ కూడా చాలా వరకు మేలు చేస్తాయి. కనుక వీటితో పాటుగా అనుకూలంగా అవకాశం కనుక మీకు ఉన్నట్లయితే శ్రీదత్త శరణమం అనే శ్లోకాన్ని ఒకవేళ దేవాలయ సందర్శన చేయలేకపోయినా, లేకపోతే దాంతోపాటుగా ఈ యొక్క దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలన్నీ మీరు వినడానికి అవకాశం ఉన్నా లేకపోయినా కనీసం ఈ రకంగా శ్రీదత్త శరణమమ్మ చేసుకోవడం వల్ల విద్యాపరంగా, ఆర్థికంగా అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయని మనం ఇక్కడ భావించవచ్చు. ఇక ఇవాళ నేటి వైశిష్యంలో భాగంగా కొంత క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పుకున్నట్లయితే, ఇవాటి నుంచి మనకి తీసుకున్నట్లయితే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం అంటే ఇది చాలా ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఇప్పుడు వచ్చే పండగలను కూడా మనం తీసుకున్నట్లయితే ఆషాఢ మాసంలోనే మనకి బోనాలు ప్రారంభమవుతాయి. అలాగే ఆషాఢ మాసంలోనే జగన్నాథ రథయాత్ర అనేది కూడా ప్రారంభమవుతుంది. దీంతో పాటుగా గురు పూర్ణిమ అనేది కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలోనే మనం చెప్తాం. అలాగే చాతుర్మాస వ్రతాలు కూడా ఈ ఆషాఢ మాసంలోనే, సంకష్టార చవితి కూడా ఆషాఢ మాసంలో ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఆషాఢ మాసంలోనే మనకి దక్షిణాయనం ప్రారంభం అవ్వడం అనేది, అలాగే ఆషాఢ మాసం అంటేనే దీన్ని మామూలుగా శూన్యమాసం అని చెప్తారు. అంటే ఆషాఢ మాసం అంటే ఇది వర్షాకాలంలో వస్తుంది కనుక ఈ సమయంలో ఎక్కువ మంది ఆడపిల్లలు అయితే ఎక్కువ మంది గోరింటాకులు పెట్టుకోవడం, లేకపోతే ఇదంతా దేనికంటే ఎక్కువగా దీనివల్ల ఏదన్నా క్రిమికీటకాదులు లాంటివి ఏదైనా ఉన్నా, అనారోగ్యాలు ఏదైనా ఉన్నా వాటిని అధిగమించడానికి అది చల్లటి ప్రదేశాల్లో తిరగడం వల్ల, వర్షాకాలపు వాతావరణం వల్ల, తేమగా ఉండే ప్రదేశాల వల్ల ఎక్కువ శాతం వ్యక్తికి ఈ రకంగా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆడపిల్లలకి, కారులకి పసుపులు రాసుకోవడం వల్ల స్త్రీలకి చాలా వాటినన్నింటినీ పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా రకరకాల ఆకుకూరలు కూడా వస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా వరకు అది మేలు చేస్తుంది కనుక మునగాకు లాంటి ఆకుకూరలు తినడం లాంటిది, అలాగే వాటి వల్ల వాటిల్లో ఉండే విటమిన్స్, వీటి వల్ల వ్యక్తికి ఆరోగ్యం పెరగడం అనేది, ఇలా రకరకాలుగా ఆషాఢ మాసంలో చాలా విశేషంగా దీన్ని చెప్తారు. అంటే దక్షిణాయనం, కర్కాటక సంక్రాంతి అన్నీ కూడా దీంట్లోనే ప్రారంభమవుతాయి. అసలు ఈ ఆషాఢ పౌర్ణమి గురించి కూడా మనం చెప్తే 2 ముక్కల్లో తెలుసుకోవాలంటే, ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి సమయానికి మనం కనుక చూసినట్లయితే ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ నక్షత్రాలతో కానీ ఈ యొక్క చంద్రుడు ఉన్న సమయంలో ఇది పౌర్ణమిని కలుపుకుంటే మనకి ఈ యొక్క ఆషాఢ పౌర్ణమిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కూడా ఆషాఢ మాసంలో వచ్చేది ఆ రోజున పౌర్ణమి నాడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉండడం అనేది. కాబట్టి ఈ రకంగా ఆషాఢ మాసంలోనే మనకి ఇన్ని రకాలుగా ఈ యొక్క అటు బోనాలైనా ఇటు పక్కన అన్ని రకాల పండుగలకు కూడా ఇది కాబట్టి అది వాటి నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఆషాఢ మాసంలో అందరూ కూడా ఎక్కువ శాతం ఈ యొక్క వర్షాలు వీటి వల్ల అనారోగ్యాలు ప్రబలకుండా దానికి సంబంధించినట్టుగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇటు బోనాల సందర్భంగా అమ్మవారిని ప్రార్థించుకుంటూ, అలాగే ఈ యొక్క ఆడపిల్లలైతే ఈ రకంగా ఇదే ఆషాఢ మాసంలో మనకి గుప్త నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి వాటి నుంచి. సో పక్కన గుప్త నవరాత్రులు, ఒక పక్కన బోనాలు, ఇటు పక్కన చూస్తే గురు పూర్ణిమ, ఇటు పక్క చాతుర్మాస వ్రతాలు అన్నీ కూడా ఆషాఢ మాసం దక్షిణాయనం. దాంతోపాటు దక్షిణాయనంలో కొన్ని కార్యక్రమాలు అంటే చాలా ముఖ్యమైన కార్యక్రమాలని అవాయిడ్ చేసినా కూడా ఇది దేవతా కార్యక్రమాలకు కూడా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడి నుంచి తీసుకుంటే ఈ కర్కాటక సంక్రాంతి నుంచి మళ్ళీ మకర సంక్రాంతి వరకు ఈ 6 నెలల కాలాన్ని దక్షిణాయనంగా చెప్తాం. ఈ సమయంలోనే మనకి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడం జరుగుతుంది. తుల ఏకాదశి అనేది కూడా ఈ మాసంలో వచ్చే విశేషమైన పండుగ కాబట్టి ఇక్కడి నుంచి చాతుర్మాస వ్రతాలతో పాటుగా ఇక్కడి నుంచి 4 నెలల పాటు మనకి యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్ళిపోయే నెలగా కూడా దీన్ని చెప్తారు. కాబట్టి చాలా విశేషమైన మాసంగా కూడా మనం ఈ ఆషాఢ మాసాన్ని చెప్పుకుంటాం. అది వాటి నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఇదే ఈనాటి విశిష్టతలో భాగంగా మనం కూడా చెప్పుకున్నాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.